హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారు. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు చాలా స్పెషల్ డే, ఎందుకంటే ఇది శ్రీరాముని జన్మదినం. ఈరోజు నేను ఎలా జరుపుకుంటున్నాను, మనం శ్రీరాముడి గురించి ఏం నేర్చుకోవచ్చు అనే దానిపై మాట్లాడుకుందాం. ముందుగా శ్రీరామనవమి ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. శ్రీరామనవమి హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగలలో ఒకటి. శ్రీరాముడు అయోధ్య రాజు దశరథునికి మరియు కౌసల్యదేవికి పుత్రుడిగా జన్మించిన రోజు. ఈ పండుగను చైత్రమాస శుక్లపక్ష నవమి తిథి నాడు జరుపుకుంటారు. ఒకానొక కాలంలో అయోధ్య రాజ్యాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయనకు 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. అయితే వారికి సంతానం లేకపోవడంతో గురువులు వశిష్ఠ మహర్షి, వామదేవ మహర్షుల సూచనతో పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించారు. ఈ యాగం ముగిసిన తర్వాత అగ్నిదేవుడు యజ్ఞఫలాన్ని ఇచ్చాడు. దశరథుడు తన భార్యలకు ఆ ప్రసాదాన్ని సమానంగా పంచగా కౌసల్యాదేవికి శ్రీరాముడు, సుమిత్రాదేవికి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు, కైకేయీదేవికి భరతుడు జన్మించారు. శ్రీరాముడి జీవితం మనకు చాలా నేర్పిస్తుంది. ధర్మానికి అంకితభావం, ఆత్మనియంత్రణ, కుటుంబ బాధ్యతలు, శాంతి మరియు సహనం. ఈ విలువలను మన జీవితంలో అలవర్చుకుంటే మనం కూడా విజయవంతమైన జీవితాన్ని గడపగలుగుతాం. ఈరోజు ఇండియా మొత్తం ఎంతో భక్తి శ్రద్ధలతో సెలబ్రేట్ చేసుకుంటారు. మెయిన్గా భద్రాచలం, అయోధ్య, రామేశ్వరంలో హోమాలు, కళ్యాణ వేడుకలు జరుగుతాయి. భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ సెలబ్రేషన్స్ని మీరు ఎప్పుడైనా డైరెక్ట్గా చూసారా? మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎవ్రీ ఇయర్ లాగానే ఈసారి కూడా నేను శ్రీరామనవమి ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాను. ఉదయాన్నే లేచి స్నానం చేసి ముగ్గులు పెట్టి ఇంట్లో పూజ చేసి తర్వాత పానకం, వడపప్పు, కోసంబరి నైవేద్యంగా పెట్టాను. వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా పానకం ఎలా చేయాలో తెలుసుకుందాం. కూల్ వాటర్లో బెల్లం వేసి డిజాల్వ్ చేయాలి. అందులో మిరియాల పొడి, సొంటి, దంచిన యాలకులు వేసి బాగా కలిపి తులసి ఆకులు అండ్ లెమన్ జ్యూస్ యాడ్ చేయాలి. నెక్స్ట్ కోసంబరి కోసం 2 hours నానబెట్టిన 1 cup పెసరపప్పులో తురిమిన క్యారెట్, కుకుంబర్, కోకోనట్, గ్రీన్ చిల్లీ అండ్ సాల్ట్ వేసి మిక్స్ చేశాక పోపు వేయాలి. కొంచెం ఆయిల్ పోసి జీలకర్ర, కరివేపాకు, వెండుమిర్చి వేసి సలాడ్లో యాడ్ చేయాలి. లాస్ట్లో కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసి కొత్తిమీర చల్లుకోవడమే. ఇక్కడి నుండి కర్మన్గఢ్ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. ఈ టెంపుల్కి దాదాపు 12వ శతాబ్దం నాటి చోళరాజుల కాలంలో నిర్మించబడిన స్థల పురాణం చెబుతుంది. చోళరాజు ఒకసారి వేట కోసం ఆ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ చెట్ల మధ్య విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు హనుమంతుని భక్తులతో నిండిన శబ్దం వినిపించింది. రాజు ఆశ్చర్యపడి ఆ స్థలాన్ని తవ్వించగా అక్కడ శిలారూపంలో ఉన్న హనుమంతుని విగ్రహం కనిపించింది. ఆ తరువాత రాజు అక్కడ ఆలయం నిర్మించి హనుమంతుని సేవ మొదలుపెట్టినట్టు చెప్తారు. కర్మన్ఘట్ అని పేరు రావడానికి రీజన్ ఏంటి తెలుసుకుందాం. ఒకసారి ఢిల్లీకి చెందిన ఒక ముస్లిం సుల్తాన్ తన సైన్యంతో ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వచ్చాడట. కానీ స్వామివారి పుణ్యశక్తితో వారు ఆలయం గోడలు దాటి లోపలికి వెళ్ళలేకపోయారు. ప్రయత్నాలు విఫలమైనప్పటికీ ఎందుకు జరిగిందో అర్థం కాలేదు. ఆ సుల్తాన్ డైరెక్ట్గా లోపలికి వెళ్ళేటప్పుడు ఒక శబ్దం వినిపించిందంట. మందిర్ తోడ్నా హైతో పహలే తుమ్ కరో మన్ఘట్. దానికి అర్థం, ఆలయాన్ని ధ్వంసం చేయాలనుకుంటే మనసును గట్టిగా చేసుకో. కరో మన్ఘట్ అన్న పేరు కర్మన్ఘట్గా మారింది. అప్పటి నుండి ఆ ప్రాంతాన్ని కర్మన్ఘట్ అని పిలవడం మొదలుపెట్టారు. మనం మన వ్లాగ్లోకి వెళ్ళిపోతే టెంపుల్ బయట నుండి స్టార్ట్ అయింది లైన్. చాలామంది జనాలు ఉన్నారు. దేవుడి నామస్మరణ చేస్తూ కదులుతున్నారు.
అక్కడ కొబ్బరికాయలు కొట్టరాదు, దీపాలు పెట్టరాదు అని రాసి ఉన్నా దీపాలు పెట్టారు, కొబ్బరికాయలు కొట్టారు. వీఆర్ ఇండియన్స్, ఏది చేయొద్దు అంటే అదే చేస్తాం. దానికి కింద పడుతూ మీద పడుతూ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాం. దర్శనం కంప్లీట్ చేసుకొని కళ్యాణం దగ్గరికి వెళ్ళాం. వామ్మో ఎంతమంది జనాలో, కొంచెం కూడా ప్లేస్ లేదు. అక్కడి నుండి ప్రసాదం తీసుకొని తింటూ కూర్చున్నాం. సేపటికి మా హస్బెండ్ అండ్ మా చెల్లి వచ్చారు. అందుకే మనుషులతోని రావాలి అంటారు. రేపు అక్కడ ఉన్న టెంపుల్స్ అన్ని దర్శించుకొని కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాం. జై జగ్ మొక్కు నానా. అక్కడ పక్కన 3 మెంబర్స్ అమ్మాయిలు కూర్చున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటా, మేబీ ఒకరికొకరు తినిపించుకుంటున్నారు. సో క్యూట్ కదా. ఫ్రెండ్సా మీరు? ఇంకా లాస్ట్కి కళ్యాణం అయితే జరిగింది. అయిపోయిన వెంటనే అక్కడి నుండి మా ఏరియా టెంపుల్లో అన్నదాన ప్రోగ్రాంలో లంచ్ చేసుకున్నాం. ఆమె ఏం చేస్తుంది అనుకుంటున్నావు? ఆడవాళ్ళు అన్నం పెట్టించుకొచ్చుకొని తింటున్నారు, వాళ్ళ దగ్గరకు పోయి ఉరుకుతుంది తిననీకే. అక్కడనే కూర్చుంటా. మా శ్రీరామనవమి ఇలా జరిగింది. మీరు ఎలా జరుపుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.